ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమో నాకు తెలియదు అత్తయ్య. తెలీదా? నిజంగానే తెలిసినా తెలీదని బుకాయిస్తున్నావా? అయ్యో రామా, నాకు నిజంగా తెలియదు అత్తయ్య. ఇద్దరు జంటగా కలిసి ఉండటానికి మనసులు కలవటం ఎంత ముఖ్యమో వాళ్ల తనువులు కలవడం కూడా అంతే ముఖ్యం వేదా. దానికోసమే శోభనమనే ఈ కార్యం. ఈ సంప్రదాయంలో ప్రధానమైనది పాలు. ఈ పాలలోని తెలుపు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి అని సూచిస్తుంది. ఆ పాలల్లో తేనె, ద్రాక్ష పొడి కలపడం వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పొంది కొత్త జంట సుఖం, సంతోషం పొందుతారు. పాలు నీళ్లు ఎలా కలిసుంటాయో అలానే భార్యాభర్తల బంధం కూడా వేరు చేయలేనంతగా కలిసుండాలని పెద్దలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అత్తయ్య, మీకిన్ని విషయాలు తెలుసా? అయినా ఈ కాలపు ఆడపిల్లవి, నీకు తెలియంది నాకు తెలుస్తుందా చెప్పు? నిజంగా ఈ విషయం మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు. ఈ విషయం తెలియకపోయినా పర్లేదు, కానీ రేపు నా ఒళ్ళో మనవడినో మనవరాలినో పెట్టడం కూడా తెలీదు అన్నావంటే నాకు మొదటికే మోసం వస్తుంది. బాగుండత్తయ్య, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది. మొత్తం సిగ్గు ఇక్కడే పడితే ఎలా? కొంచెం లోపలికెళ్లే వరకు దాచుకో. మీ ఆయన దగ్గర కూడా సిగ్గుపడాలి కదా. ఈ కార్యంతో మీ మధ్య ఉన్న దూరం శాశ్వతంగా పోయి మరేది మీ మధ్య రాలేనంత దగ్గర అవ్వాలి. మీరు సంతోషంగా ఉంటే చూడాలని నాతో పాటు మరో గుండె మీకోసం కొట్టుకుంటూ ఉంది. కాపురంలో మీ ఇద్దరి మధ్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది మధ్యలోనే వదిలేయాలి తప్ప మీ మధ్యన ఎప్పుడు ఉంచుకోకండి. అయ్యో రామా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటత్తయ్య అది? ఏంటంటే ఏంటత్తయ్య మీరు మరి నాకు సిక్కేస్తుంది. కూర్చో. వస్తున్నా
ఏంటి కోడలి పిల్ల, వద్దు వద్దు అని చెప్తూనే ఊహల్లో ఊగుతున్నట్టున్నావు. ఇంకా ఎక్కువసేపు నువ్విక్కడ ఉండటం, నా కొడుకు అక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు. త్వరగా గదిలోకి వెళ్ళడం మంచిదనుకుంటా. ఏమంటావు? అది లేదత్తయ్య, మీరు చెప్తుంటే నాకే తెలియకుండా నువ్వు ఎంత దాచుకున్నా నీ మొహం మీదున్న సిగ్గు నాకు స్పష్టంగా కనిపిస్తోందిలే. ఈ వయసులో, అది ఈ సమయంలో ఇలాంటి ఊహలు కనకపోతేనే తప్పు. ఈ క్షణంలో ఇలాంటి మధురమైన ఊహలు కనడంలో తప్పేం లేదు. అలాగని నువ్వు ఊహల్లో ఉంటే మరి నా కొడుకు పరిస్థితి ఏంటి? పార్వతిని ఎన్ని విధాలుగా చెడ్డ చేసినా ఏదో ఒక రకంగా తనకి పరిస్థితుల రూపంలో, మనుషుల రూపంలో అనుకూలంగా మారుతుంది. మెల్లమెల్లగా అందర్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇదిలాగే పోతే పార్వతి ఇంట్లో తను చెప్పిందే వేదం అనే స్థాయికి వెళ్ళిపోతుంది. అది మాత్రం జరగకూడదు, జరగనివ్వను కూడా. అలా చెయ్యాలంటే నేను చెప్పే మాటలు కూడా వినేవాళ్ళు నాకు కావాలి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరబ్బా? మనం అనుకున్నది జరగాలంటే మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు మనకు కావాలి. అంటే ఇప్పుడు మా అమ్మ నాకు బాగా ఉపయోగపడాలన్నమాట. అన్నమాట ఏంటి నా మొహం మండా? అది ఉన్నమాటే. నేను వెళ్ళి అమ్మతో చెప్పే మాటలే ఇప్పుడు నేను చెయ్యాలనుకున్న పనికి బాటలు. అమ్మా అమ్మా, కొంపలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే నువ్వు తాపీగా భగవద్గీత చదువుకుంటున్నావా నీ మొహం మండా? కొత్తగా ఇప్పుడు ఏం దారుణాలు జరుగుతున్నాయంట అంతలా ఉడికిపోతున్నావు? దారుణమా? దారుణున్నారా? ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ ఒకరి తర్వాత ఒకరిని తన వైపు తిప్పుకుంటుంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇంట్లో వాళ్ళందరూ తన వైపే ఉంటారు, ఒక్క నువ్వు నేను తప్ప. అబ్బా భాగ్యం, కాస్త వివరంగా చెప్పవే. ఇలా కళ్ళు తాగిన కోతులా ఎగరకు. తల్లన్న గౌరవం కూడా ఉండదు, మొహం మండా గిండా అనుకుంటూ. ఏడ్చావుల నీ మొహం మండా? అది నా ఊత పదం, ఊరికే వస్తుంది. అయినా నేనేం చేయను? నీకన్నీ భగవద్గీతలో ఉన్నట్టు వివరించి చెప్పి చావాలి. నేను చెప్తుంది పార్వతి గురించి. అది ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు ఒక్కొక్కరిని తన వైపు తిప్పుకుంటుంది. మొన్న మోక్ష, ఇప్పుడేమో వేదకి మాయమాటలు చెప్పి పూర్తిగా తన వైపుకి తిప్పుకుంది. రేపు శ్రీ కూడా ఆవిడ మాట విని మా అమ్మని ఒక్క మాట అంటే మర్యాదగా ఉండదని మాట్లాడినా ఆశ్చర్యం లేదు. నిజమే బా, ఇది మాత్రం అక్షరాల నిజం. ఏమంటూ వచ్చి పడిందో అప్పట్నుంచి ఈ ఇంటికి శనిలా దాపరించింది. తను వచ్చినప్పటినుంచి అందరిలోనూ చిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. మొన్న మీ అన్నయ్య ప్రవర్తించిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయానంటే నమ్ము. నా కోడలు సరస్వతి ఇంట్లో లేదు అనే బాధ కన్నా ఇది ఇంట్లో తిరగడం చూసి పడే బాధ ఎక్కువగా ఉంది. ఏం చేద్దాం, అంత నా కర్మ. జరిగిందానికి కర్మ అనుకుంటూ ఏమీ చేయకుండా ఉండిపోతే ఇక జరగబోయేదానికి ఇప్పుడే కర్మ అని సరిపెట్టుకోవే అమ్మా. అంతకు మించి ఏం చేస్తారులే. ఇలా వంకరగా కాకుండా అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదే అమ్మా, ఏం చేసైనా ఈ ఇంట్లో పార్వతి పెత్తనం సాగడానికి వీల్లేదంతే. ఒకవేళ అదే జరిగిందనుకో, అది ఇంట్లో నుండి ముందు తరివేసేది నిన్నే. చూసుకో మరి. నిజమేనే భాగ్యం, అది అంత పని చేసినా చేసే రకం. ఏకులా వచ్చి మేకులా తయారైపోయింది. దాని పీడ విరగడై ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే తప్ప నాకు మనసు ఎంత ఉండదు. దాన్ని నేనేం చేసేది చెప్పు, ముసల్దాన్ని. నేనుండగా అలా జరగనిస్తానా అమ్మా? నువ్వు నేను చెప్పినట్టు వింటానంటే దాని పీడ నేను విరక్కొడతా. ఈ భాగ్యం నిప్పులు కక్కితే వాళ్ల జీవితం భగ్గుమని మండాల్సిందే. దాన్ని ఆర్పటం ఆ దేవుడి తరం కూడా కాదు. నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను.
పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వేంటో నాకు తెలీదా? అదేనే, నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో నాకు తెలీదా అంటున్నాను. సరే కాని ఏం చేయమంటావు చెప్పు. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు. అర్థమైంది నీ మొహం మండ. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్క, హలో అక్క. పార్వతి, ఎలా ఉన్నావు? నువ్వు ఉన్నావనే ధైర్యం తప్ప ఇక్కడవన్నీ చూస్తుంటే భయంగానే ఉంటోందక్క. నువ్వైతే ఎంతో ధైర్యం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. కానీ వీళ్ళని చూస్తుంటే నేను భయపడకుండా ఉండలేకపోతున్నానక్క. పార్వతి, భయపడితే బాధపడ్డం తప్ప ఏమీ చేయలేం. అక్కడ జరుగుతున్న పరిస్థితుల వల్ల నీకు భయం కలగడం సహజం. కానీ నువ్వా ఇంటికి వెళ్ళిన కారణం గుర్తు తెచ్చుకుంటే నీకు తెలియకుండానే కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి భయాన్ని వదిలేసి నీకున్న బాధ్యతల వైపు అడుగులు వేస్తూ పోరాడు పార్వతి. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, నన్ను ముందుకు నడిపిస్తుందక్క. కానీ నా ప్రయత్నానికి అడుగడుగున అడ్డుపడే ఈ మనుషుల్ని గెలవగలనా అన్న భయం అప్పుడప్పుడు నన్ను కృంగతీస్తోందక్క. ముఖ్యంగా భాగ్యం చేస్తున్న పనులు అన్నీ ఇన్ని కావు. ఈ కుటుంబాన్ని, ఇక్కడున్న మనుషుల్ని ఎలాగైనా నాశనం చేయాలని చూస్తోంది. నేను లేని టైం చూసుకుని మళ్ళీ ఆ ఇంటికి తిరిగొచ్చిందని నాకు అర్థమైంది. తను అనుకుంటే ఎంతకైనా తెగిస్తుందన్న విషయం నాకు బాగా అర్థమైందక్క. తను చేసే వంకర పనులకి మనం కూడా అంతే వంకరగా ఆలోచించి తన నడుము విరిగిపోయేలా చేయాలి. అక్కడున్న వాళ్ళని మార్చుకోవడం మాత్రమే కాదు, ఆ భాగ్యం బారి నుండి కాపాడుకోవడం కూడా నీ బాధ్యతే. అది మర్చిపోకు. తప్పకుండా అక్క. అన్నట్టు నీకొక శుభవార్త. ఏంటది పార్వతి? రాజేశ్వరి వదిన తన బిజినెస్ కోసం అమెరికాకి వెళ్ళింది. ఇక్కడున్న బిజినెస్ కి సంబంధించిన మొత్తం ప్రాపర్టీస్ శ్రీ పేరు మీద రాసిచ్చేసింది. రాజేశ్వరికి వేద సంతోషం ముందు తనకేది ఎక్కువ కాదు. వేద అంటే అంత ప్రేమ తనకి. తన బిజినెస్ మొత్తం శ్రీకి అప్పచెప్పింది అంటే శ్రీ మీద తనకి ఎంతో నమ్మకం. ఆ నమ్మకం తనకి నీ మీద ఉంది కాబట్టే వేదని నీ చేతిలో పెట్టి అంత దూరం వెళ్ళడానికి సిద్ధపడింది. వేద కూడా ఎంతో మంచి పిల్ల, శ్రీకి సరైన జోడి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం తనకే కాదు, నాకు కూడా కావాలి. ఇప్పుడు అదే స్థానంలో ఒక అత్తగా నా కోడలికి జరగాల్సిన కార్యాన్ని జరిపించబోతున్నాను. అది నా స్థానం కాదు పార్వతి, నీ స్థానం. ఒక రకంగా చెప్పాలంటే ఇన్నాళ్ళు నీ స్థానమే నాకిచ్చావు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి ఇల్లాలివి. ఇక నుండి అన్నీ నువ్వే చూసుకోవాలి. నన్నిక్కడుంచి నువ్వు మాత్రం అజ్ఞాతంలో ఉన్నావు. ఎప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదు. అన్ని సమస్యలకి ఒక సమయమే ముగింపు చెప్తుంది. ఇప్పుడు మన ముందున్న సమస్యలకి కూడా ఆ సమయమే సమాధానం చెప్తుంది. అంతవరకు మనం పోరాడుతూ ముందుకు వెళ్దాం. ధైర్యంగా ఉండు. చూడమ్మ వేద, మీ ఇద్దరి అన్యోన్యతకి పునాది ఈ కార్యమే. ఈరోజు రాత్రి నుంచి శ్రీ నువ్వు పూర్తి ఆలుమగలవుతారు. ఈ సమయం నుండి మీ మధ్య ప్రేమ, ఆప్యాయత తప్ప కోపానికి, ద్వేషానికి చోటివ్వకండి. ఒకవేళ మీ మధ్య అటువంటి వచ్చినా
మీకు మీ మీదున్న ప్రేమ వాటిని దూరం చేయాలి తప్ప ద్వేషంతో దగ్గరగా చేసుకోకండి. ఎన్ని అలకలు కోపాలు వచ్చినా అవన్నీ అద్దం మీద ఆవగింజలాగే కొద్దిసేపట్లో తగ్గిపోవాలి. అంతే తప్ప తెగే వరకు ఉండకూడదు. ఒక కోడలుగా అత్తగా కాదు, ఒక కూతురికి తల్లిలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వెళ్ళు. అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, నేను చచ్చిపోతానమ్మా. అమ్మా, నా నడు విరిగిపోయిందా తల్లి? అమ్మో అమ్మా, అమ్మో అమ్మా, నా ముఖం మండ, ఎక్కడ ఎలా పడ్డావే? అయ్యో 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 అయ్యో, అలా చూసుకోకుండా పడితే నడుం పుట్టుకుమని విరిగిపోదు. అసలే నీకున్నది ఒకటే నడుము. అమ్మా, నా నడు విరిగిపోయిందా తల్లి? ఈ ముసల్దేంటి యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నమ్మకం మండ. హాస్పిటల్కి వెళ్దామా? రే ఇట్లా అంబులెన్స్ ఫోన్ చేయరా, అంబులెన్స్ ఫోన్ చేయి. ఓకే డాడీ. లే, పైకి లేగమ్మా, లేగు. ఈ మనోడి మీద కోపంతో ఇది చెప్పిందని ఒప్పుకున్నాను. ఈడేమో హాస్పిటల్ డాక్టర్ అంటున్నాడు. నిజంగానే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ సూదేస్తాడేమో. అసలు ఇలా సూదంటే భయం. అనవసరంగా ఒప్పుకొని తప్పు చేశాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేది విను. ఒరే, నువ్వు ఆగరా. అమ్మా, ఈ నొప్పులకి హాస్పిటల్ కాదు, నా దగ్గర దీనికో నాటు మందు ఉంది. అది రాస్తే వెంటనే తగ్గిపోతుంది. నేను చూసుకుంటానుగా. అయినా కార్యం అనుకున్నప్పుడే నీకు ఇలా జరిగిందంటే అమ్మా. పాపం ఎన్నో పూజలు చేసుకుని శుభమా అంటూ ఇద్దరు ఈ కార్యానికి తయారైతే ఇలా జారిపడ్డావంటే నీ వల్లే కార్యం ఆపుకోవాల్సి వచ్చింది. మీరు గదిలోకి వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను అమ్మని. తల్లి, కళ్ళ ముందు బామ్మ ఇలా ఇబ్బంది పడుతుంటే మీరేంటి అత్తయ్య కార్యం గురించి మాట్లాడుతున్నారు? ఇవాళ కాకపోతే మరొక రోజు. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదు. ఏమంటావు వేదా? అవును శ్రీ, ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదు. నేననుకున్నదే నువ్వు చెప్పావు. ముందు బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. వేద, పంతులు గారు పూజ చేసి మీ బంధం బలంగా ఉండాలని బాగా చూసి పెట్టిన ముహూర్తం అమ్మా ఇది. మీరు వెళ్ళండి, అత్తయ్య గారిని మేము చూసుకుంటాం. పార్వతి చెప్పింది కూడా నిజమే. ముహూర్తం దాటితే మళ్ళీ మరో ముహూర్తం వరకు ఉండాలి. మీరు వెళ్ళండి, అమ్మ నేను చూసుకుంటాను. కాకపోతే మంచి ముహూర్తానికే ఇలాంటి అవాంతరం ఏంటో నా మొహం మండ. ఇదంతా నీ పనన్నమాట. సంతోషంగా ఉండే సమయంలోనే సమస్య సృష్టించి సంబరపడిపోతుంటా. ఇప్పుడు శుభమా అంటూ జరుగుతున్న కార్యాన్ని పనిగట్టుకుని చెడగొడుతున్నా. నడుమ అత్తమ్మకి కాదు, నీకు నిజంగా విరగాలి. అది నేనే విరక్కొట్టాలి. ఇంక ఈ టాపిక్ గురించి మాట్లాడడం మానేసి బామ్మని లోపలికి తీసుకెళ్ళండి. కార్యం ఆగిపోయిందన్న ఆనందం కన్నా ఈ పార్వతి మొహంలో కనపడుతున్న నిరుత్సాహమే చాలా ఆనందంగా ఉంది నాకు. లేకపోతే నాకే ఎదురెళ్ళి నువ్వు అనుకున్నవన్నీ చేసుకుంటూ పోతుంటే ఈ భాగ్యం చూసుకుంటూ పోతుంది అనుకున్నావా? బొంద పెట్టి పూజ చేయను నా మొహం మండ. ఏమైంది వీణా, అలా ఉన్నావేంటి? రిషి ఎంతకి తెగించాడు తలుచుకుంటుంటే నాకు ఆవేశం తగ్గట్లేదు బావా. ఎంత ధైర్యం ఉంటే వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడు, అది నీ కళ్ళు ముందు. కూల్ వీణా, ఇప్పుడేం జరగలేదు కదా. ఏంటి బావా నువ్వు కూడా అలా అంటున్నావు? ఏం జరగలేదు కాబట్టి ఓకేనా? ఒకవేళ జరుగుంటే, వాళ్ళ ఆవేశంతో నన్ను ఏమైనా చేసుంటే అప్పుడు కూడా ఇలాగే అంటావా బావా? అంతవరకు వచ్చుంటే వాడు ఇప్పటి వరకు భూమి మీద ఉండేవాడు కాదు వీణా. వాడి శవానికి దండ వేసి చాలాసేపు అయి ఉండేది. నేనుండగా నీకెలాంటి ఆటంకం రానివ్వను వీణా. నువ్వు నా ప్రాణం. నా జోలికి వస్తే ఊరుకుంటానేమో కానీ నా ప్రాణం జోలికి వస్తే వాళ్ల ప్రాణం తీస్తా. ఇది నిజం.
అక్కడ శ్రీ వేద పూజలు పునస్కారాలతో బానే ఉన్నారు. ఇక్కడ సరస్వతమ్మ కూడా తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని చాలా సంతోషంగా ఉంది. అందరి సంతోషం కోసం పాకులాడుతున్న మనమేమో అందరి దగ్గర అవమానాలు పడుతూ ఆవేశం వచ్చినా ఏమీ చేయలేని స్థితిలో ఉంటూ ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. అవసరమా బాబా మనకిదంతా? నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను వీణా. ఒకరికి బాధ వస్తే తన బాధ తీర్చడానికి అందరికన్నా ముందు తన కుటుంబం ఉంటుంది. కానీ తన బాధే కుటుంబం అయితే ఎవరు తన వెంటుంటారు? ఎవరు తను అర్థం చేసుకుంటారు? సరస్వతమ్మ కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. తన కుటుంబమే తనకు సమస్య. అందుకే అందరినీ వదిలేసి ఇలా ఒంటరిగా మన మీదున్న నమ్మకంతో మనతో ఉంటున్నారు. మరి అమ్మ నమ్మకం వమ్ము చేయమంటావా? అక్కడ మా అమ్మని బాధ పెట్టమంటావా? ఇంత ఆవేశపడుతున్న నువ్వు కూడా అన్ని సమస్యల్ని ఎదుర్కోవడానికి కారణం ఈ కుటుంబంలో ఉన్న నా కోసమే కదా. ఇప్పుడేంటి, మనం హ్యాపీగా ఉండటమే కదా కావాలి. మనం చాలా హ్యాపీగా ఉంటాం. త్వరలోనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి మంచి మంచి డిజైన్స్ నువ్వే ప్రిపేర్ చేస్తున్నావు. త్వరలోనే బిజినెస్లో మనం చాలా బిజీగా ఉంటాం. లైఫ్ని మనం అనుకున్న విధంగా చాలా హ్యాపీగా మలుచుకుందాం. ఓకేనా? ఓకే బామా. నా మరదలు హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలీదా? దట్స్ మై గర్ల్. కుటుంబం కోసం నువ్వు ఆలోచిస్తుంటే నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది బావా. అలాగే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటే ఎలాగైనా వాళ్ళని నామరూపాలు లేకుండా చేయాలనుంది. కానీ నీ కోసం ఆగిపోతున్నాను బావా. ఈసారి రిషిగాడ్ నా జోలికి వస్తే మాత్రం ఏమీ ఆలోచించను. వాడికి కరెక్ట్గా జీవితం అంతా తట్టుకోలేనంత స్ట్రోక్ ఇస్తాను. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించు బావా. నా తండ్రి చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను బావా. ఇంతకింత చేసి చూపిస్తాను. అసలు ఈ రబ్బరు పాము బామ్మ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు కావాలని బామ్మ మీద వేశారు? ఎవరై ఉంటారు? నేనే. మీ అమ్మగారు మీ చెల్లెలు గారు ఇద్దరు కలిసి నాటకవాడి శ్రీవేదాకి శుభకార్యాన్ని జరగనివ్వకుండా చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.